ఓకే. స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీలో 7 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. 7 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. రైట్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జాము 2A 7 మార్క్స్ టాపిక్ గురించి మనము డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎస్, ఇక్కడ థియరం చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్ థియరమ్స్ ఉంటాయి. రెండు ఉంటాయి మనకు. ఈ బేయిస్ థియరము అండ్ ప్రాబబిలిటీ అడిషన్ థియరం ఉంటుంది కదా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. గ్యారెంటీగా ఏదో ఒక థియరం అడిగే తీరుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు ఏదో ఒక థియరం. ఓకేనా. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే స్టేట్ అండ్ ప్రూవ్, స్టేట్ అండ్ ప్రూవ్ ఏ అడిషన్ థియరం, ఏ అడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ, ఆన్ ప్రాబబిలిటీ, ఆన్ ప్రాబబిలిటీ. స్టేట్ అండ్ ప్రూవ్ అంటాడు. కాబట్టి మనము స్టేట్మెంట్ రాసినందుకు కూడా మనకు 2 మార్కులు ఉంటాయి. ఓకేనా. రైట్. ఆ ప్రూఫ్ చేసే ముందు ఫస్ట్ మనము స్టేట్మెంట్ కూడా రాయాలి. ఈ స్టేట్మెంట్కి మనకు ఖచ్చితంగా 2 మార్కులు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ కాస్త జాగ్రత్తగా రాయాల్సింది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ E1 E2 ఆర్ టు ఎనీ 2 ఈవెంట్స్, ఓకే, ఎనీ 2 ఈవెంట్స్ of a random experiment, of a random experiment, and P is probability, and P is probability function, probability function, probability function, then అని probability of E1 union E2 equals to probability of E1 plus probability of E2 minus probability of E1 intersection E2 అని మనము ప్రూవ్ చేయాల్సింది వస్తుంది. ఇది స్టేట్మెంట్. ఇక్కడ నీకు ఇంతవరకు రాస్తే నీకు 2 మార్కులు ఇచ్చేస్తాడు. ఓకేనా. రైట్. ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ కేస్ 1 అని కేస్ 2 అని 2 రకాలుగా మనము తీసుకోవచ్చు. ఎట్లంటే ఇక్కడ కేస్ 1 మీరు కాస్త గమనించుకోండి. దిస్ ఈస్ E1, E1 ఇది మనకు E2. అప్పుడు యాక్చువల్గా ఇవి ఏంటివి? ఇవి డిజాయింట్స్ ఈవెంట్స్ కదా, లేదా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కదా ఇవి. ఇక్కడ E1 చూడండి, ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం అంటే E1 E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 ఎంటీ, అంతే కదా. ఇప్పుడు E1 ఇది E2, వాటి మధ్య ఇంటర్సెక్షన్ లేదు కదా. సో ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ ఎంటీ అవుతుందో వాటి యొక్క ప్రాబబిలిటీ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ పై. ఎంటీ సెట్ యొక్క ప్రాబబిలిటీ నీకు ఏమవుతుంది? 0 అవుతుందా? సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 మనం ఒకసారి ఆలోచిస్తే ఏమవుతుందో చూడండి. అక్కడ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ E1
ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇదే కదా దాని అర్థము. ఓకేనా, దిస్ ఈజ్ వన్. పక్క నేను ఏం రాసుకుంటున్నానంటే మీరు కాస్త బాగా గమనించుకోండి. ఎస్, ఒక్క నిమిషం చూడు, ఇక్కడ కాస్త జాగ్రత్తగా మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ మనము ఇక్కడ 0 అని కూడా రాసుకోవచ్చునా. సో ఫ్రమ్ వన్ probability of E1 union E2 is equal to probability of E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 మైనస్ ఈ 0 దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అని రాసుకోవచ్చు. అప్పుడు LHS వాల్యూ RHS వాల్యూ రెండు ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా. రైట్, ఇది కేస్ 1. కేస్ 2 చూడండి. కేస్ 2 నేను ఏం చేసుకుంటున్నానంటే ఇక్కడ E1 E2 ఆర్ 2 డిపెండెంట్ ఈవెంట్స్ తీసుకుంటున్నాం. బాగా కాస్త ఈ వెన్ డయాగ్రామ్స్ బాగా జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వెన్ డయాగ్రామ్స్ మనం కాస్త జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో దిస్ ఈజ్ E1, దిస్ ఈజ్ E2. ఆ రెండు ఏంటివి, డిపెండెంట్ తీసుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ కేస్ 2 మీరు గమనించుకోండి. ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్స్ టు ఎంటీ అట్లా. సో ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. ఇక్కడ మనకు ఇది ఏమిటంటే ఇది దిస్ ఈస్ ఓన్లీ E1. ఇది ఈ ప్లేస్ ఓన్లీ A1కి సంబంధం మాత్రమే, ఈ ప్లేసు ఓన్లీ E2. ఇక్కడ ఇదేమిటంటే దిస్ ఈస్ బోత్. అంటే బోత్ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2. అప్పుడు ఈ ప్లేస్ ఏమవుతుందో ఇక్కడ చూడు. ఇక్కడ ఇది టోటల్ కాస్త ఇంకా డయాగ్రామ్ కాస్త పెద్దగా తీసుకుంటాను చూడు. ఇక్కడ నాకు చిన్నగా తీసుకోవడం వల్ల మీకు రాయడానికి కన్వీనియంట్గా లేదు. నేను ఇంకా కాస్త పెద్దగా తీసుకుంటాను చూడు. ఇక్కడ వెన్ డయాగ్రామ్ కాస్త పెద్దగా తీసుకుంటాను చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ. అట్లా. సో దిస్ ఈజ్ E1, దిస్ ఈజ్ E2. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే ఈ ప్లేస్ ఏమంటామంటే ఇది ఓన్లీ E1. ఇక్కడ E1కి మాత్రమే సంబంధించినటువంటి ప్లేస్ ఇది. దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ E2. దిస్ ఈజ్ బోత్, అంటే రెండిటికి సంబంధించినటువంటి బోత్. అంటే ఇక్కడ మనకు E1 ఇంటర్సెక్షన్ E2. అప్పుడు నాకు ఈ ప్లేస్ కావాలంటే చూడండి ఇక్కడ టోటల్ ఎంత బాగా ఇక్కడ ఇట్లా ఈ క్రజర్ మూవ్ అవుతాను చూడండి. అక్కడ గమనించుకోండి, నేను ఇట్లా రొటేషన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇట్లా రొటీన్ అవుతున్నాను చూడండి. ఇక్కడ ఈ క్రజర్ చూడండి, ఇక్కడ ఈ క్రజర్ రొటేషన్ అవుతుందో అదంతా E1. ఇప్పుడు నాకు ఈ ప్లేస్ కావాలంటే నేను ఏం చేస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. E1 ఇక్కడ టోటల్ ఈ E1లో నుంచి E1 ఇంటర్సెక్షన్ E2ను సబ్ట్రాక్షన్ చేద్దాము. అప్పుడు నీకు ఏమవుతుంది, నీకు ఓన్లీ E1 మాత్రమే వస్తుంది. సేమ్ ఇక్కడ చూడు, ఇక్కడ మనము E2లో నుంచి మనం ఏం చేస్తాము, E1 ఇంటర్సెక్షన్ E2ను సబ్ట్రాక్షన్ ఈ పోర్షన్ తీసేస్తాం. అప్పుడు నీకు ఇదే కదా మిగిలేది. E2 అంటే ఇదంతా కంప్లీట్లో నుంచి ఇది తీసేస్తే నీకు ఇది ఓన్లీ E2. వెన్ డయాగ్రామ్ చూపించాలి ఇక్కడ, జాగ్రత్త. ఈ వెన్ డయాగ్రామ్ మీరు ఎగ్జామినేషన్లో ఇలాగే చూపించాలా. అప్పుడు ఆ కరెక్షన్ చేసే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నా టార్గెట్ ఏంది చూడండి. ఇక్కడ
E1 యూనియన్ E2. E1 యూనియన్ E2 అంటే టోటల్ కావాలి నాకు. టోటల్ అంటే నాకు ఏం కావాలా? టోటల్ కావాలంటే చూడు ఇక్కడ ఈ పోర్షను ప్లస్ ఈ పోర్షను ప్లస్ ఈ పోర్షన్. ఇక్కడ ఓన్లీ E1 అనే ఈ ప్రాంతాన్ని, బోత్ అనే ఈ ప్రాంతాన్ని, ఓన్లీ E2 అనే ఈ ప్రాంతాన్ని మూడింటిని మనం క్లబ్ చేసేస్తే నీకు టోటల్ వస్తుందా రాదా? కాబట్టి అందువల్ల చూడు ఇక్కడ E1 అంటే మనము ఏం రాసుకుంటాము మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ E1 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. సారీ, ఇక్కడ దిస్ ఈస్ టోటల్ E1 యూనియన్ E2 అంటే మనకి ఏమిటి అవుతుందంటే మనకు టోటల్ అవుతుంది. ఆ టోటల్ నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నానంటే పిల్లలు బాగా గమనించుకోండి. ఓన్లీ E1 ప్లస్ బోత్ ప్లస్ ఓన్లీ E2. ఓన్లీ E1 అనే పోర్షన్ను, బోత్ అనే పోర్షన్ను, ఓన్లీ E2 అనే పోర్షన్, ఈ మూడింటిని కలిపితే నీకేమొస్తుంది? E1 యూనియన్ E2 వస్తుంది అనమాట. అప్పుడు ఓన్లీ E1 అంటే మనం ఏం రాసుకుంటాం చూడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వెన్ డయాగ్రామ్లో ఉందా? ఓన్లీ E1ను మనము E1 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 అని రాసుకుందాము. అట్లా E1 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 ప్లస్ బోత్ అంటే మీ అందరికీ తెలుసు E1 ఇంటర్సెక్షన్ E2 ప్లస్ ఓన్లీ E2 అంటే మనం ఏం రాసుకోవచ్చమ్మా? E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. అప్లై ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్. అప్లై ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్. అప్లై ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ప్రాబబిలిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ ఫంక్షన్ ఆన్ బోత్ సైడ్, లేదా అప్లై ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్ అని రాసుకోవచ్చు. ఆన్ బోత్ సైడ్. ఎప్పుడైతే నేను ప్రాబబిలిటీ అప్లై చేస్తానో నాకు అప్పుడు ఏమొస్తుందో చూడు అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా? సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇక్కడ E2 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది మనకు? ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. ఇది మనం అన్నట్టు ఇక్కడ వెన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామే నీకు కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది ఇక్కడ. ఓకే, వెన్ డయాగ్రామ్ అనేటువంటిది జాగ్రత్త చూడండి. ఇక్కడ ఓన్లీ E1 ప్లస్ బోత్ ప్లస్ E2, ఈ మూడింటి యొక్క టోటలే కదా E1 యూనియన్ E2. అట్లా ఓకేనా? అప్పుడు సో నీకు వెన్ డయాగ్రామ్స్ కూడా అక్కడ నీకు మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం దాన్ని డీటెయిల్డ్గా వెన్ డయాగ్రామ్లో చూపించినాం ఈ థియరం యొక్క సారాంశం అంతా. కాబట్టి నీకు వెన్ డయాగ్రామ్స్ కూడా మార్కులు ఉంటాయి. వెన్ డయాగ్రామ్ ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్లో చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ థియరం. సేమ్ స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థియరం. యాక్చువల్లీ బేయిస్ థియరం ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ థియరం. యాక్చువల్లీ ఈ థియరం యొక్క అప్లికేషన్ ఏమిటి అనేటువంటిది వస్తే దీన్ని రకరకాల ఈవెన్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా వాడతారు దీన్ని. మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి బేయిస్ థియరం వల్ల. చాలా వండర్ఫుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఒక అప్లికేషన్ చెప్తా చూడు. ఇక్కడ మనకు ఏ అనే ఒక కంపెనీ ఉంటుంది, బి అనే కంపెనీ ఉంది, సి అనే ఒక కంపెనీ ఉంది. వీడు 20% కంప్యూటర్స్ను సప్లై చేస్తూ ఉంటాడు. వీడు 60% 40% కంప్యూటర్ని వీడు చేస్తుంటాడు. ఇంకోడు వచ్చేసి 40% వీడు సి అనేవాడు సప్లై చేస్తుంటాడు. ఇక్కడ
ఇక్కడ 3 కంపెనీలు సప్లై చేస్తున్నారు కంప్యూటర్స్ను. చిన్న ఒక అప్లికేషన్ చెప్తా చూడండి. ఇక్కడ ఏ అనే కంపెనీలో డిఫెక్టివ్ కంప్యూటర్స్ని ఈడు కూడా సప్లై చేస్తుంటాడు. ఎంత దాని ప్రాబిలిటీ ఏదో సంథింగ్ 0.2 ఇస్తాడు. బి అనే కంపెనీ కూడా కొన్ని డిఫెక్టివ్ కంప్యూటర్స్ని సప్లై చేస్తుంది. దాని ప్రాబిలిటీ ఎంత మనకు ఏదో 0.02, ఇది కూడా వచ్చేసి ఏదో 0.03 అని చెప్తాడు. అటు 3 కంపెనీలు డిఫెక్టివ్ కంప్యూటర్స్ను సప్లై చేస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ వచ్చేసి అన్ని కంప్యూటర్స్, ఇక్కడ ఏ కంపెనీ చేసిన కంప్యూటర్స్, బి కంపెనీ సప్లై చేసే కంప్యూటర్స్, సి సప్లై చేసే కంప్యూటర్స్ అన్నీ ఒక చోట ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు ర్యాండమ్గా ఒక కంప్యూటర్ తీసుకుంటాడు. ఏదో అది ఏ కంపెనీ ఇదా మనకు తెలియదు, బి కంపెనీ సప్లై చేసిందా తెలియదు, సి కంపెనీ అది సప్లై చేసిందా అనే విషయం కూడా మనకు తెలియదు. ర్యాండమ్గా ఏం చేస్తాడంటే ఒక కంప్యూటర్ తీసుకుంటాడు. ఆ తీసుకున్న కంప్యూటర్ ఏమని తేలిపోయిందంటే అది డిఫెక్టివ్ కంప్యూటర్ అని తేలిపోయింది. ఆ కంప్యూటర్ డిఫెక్టివ్ అని తేలిపోయింది. వాడు ర్యాండమ్గా తీశాడు. తీసిన తర్వాత అది డిఫెక్టివ్ కంప్యూటర్ అని తేలిపోయింది. మరి ఆ డిఫెక్టివ్ కంప్యూటర్ అనేది ఏ కంపెనీ వాడు సప్లై చేసినాడా, బి అనే కంపెనీ వాడు దాన్ని సప్లై చేసినాడా, సి అనేవాడు సప్లై చేసినాడు అనే విషయం మనం ఎట్లా పసిగడతాము? చూడండి ఎంత బాగుందో ఈ థీరం యొక్క అప్లికేషన్. ఏ అనే మిషన్ ద్వారా అయినా పాసిబిలిటీ ఉంటుంది, బి అనే మిషన్ ద్వారా అయినా వాడు, సి అనే మిషన్ ద్వారా కంపెనీ ద్వారా అయినా మనకు పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఎవడు ఇక్కడ వాడు సెలెక్ట్ చేసినాడు కదా, ఆ సెలెక్ట్ చేసినటువంటి కంప్యూటర్ డిఫెక్టివ్ అయిపోయింది. ఆ సెలెక్ట్ చేసినటువంటి ఆ డిఫెక్టివ్ కంప్యూటరు ఎవరు సప్లై చేసినారో తెలుసుకోవాలా అంటే అప్పుడు మనము అది ఎవరో తెలుసుకోవాలంటే నువ్వు బేయిస్ థీరం ద్వారా చేయాల. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వచ్చే ప్రాబబిలిటీని బట్టి మనం చేస్తాం. ఏ కంపెనీ నుంచి ఎంత ఛాన్స్ ఉంటుందో మనం కనుక్కోవచ్చు, బి నుంచి ఎంత ఛాన్స్ ఉందో కనుక్కోవచ్చు, సి నుంచి కూడా ఎంత ఛాన్స్ ఉంటుందో కనుక్కొని తర్వాత మనం ఏం చేస్తాము, ప్రాబబిలిటీ వాల్యూ మనం గమనిస్తాం, దాని పర్సంటేజ్లే కడతాం. ఇంకెక్కడైతే పర్సంటేజ్ ఎక్కువగా వచ్చిందో మేబీ ఆ కంపెనీనే కదా సప్లై చేసి ఉంటుంది. చూడండి ఇలాంటి కిరికిరిలు అన్నీ ఈ బేయిస్ థీరం ద్వారా కనుక్కోవచ్చు. ఓకే, చాలా ఉన్నాయి అప్లికేషన్స్, చాలా ఉన్నాయి. అట్లా మీకు అర్థం కావడానికి ఒక అది మీకు ఇచ్చినాను అనమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు స్టేట్మెంట్ రాస్తున్నా, బేయిస్ థీరం యొక్క స్టేట్మెంట్. ఇక్కడ బేయిస్ థీరము యొక్క స్టేట్మెంట్ ఏమిటంటే చూడండి ఇక్కడ E1, E2, E3 అండ్ సో ఆన్ ఈఎన్ ఆర్. మొత్తం ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి మన దగ్గర అంటే n ఈవెంట్స్ ఉన్నాయి. ఆర్ మ్యూచువలీ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్ అనే శాంపుల్ స్పేస్లో అవన్నీ మ్యూచువలీ అండ్ ఎగ్జాస్టివ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అండ్ ఏ ఈజ్ ఎనీ ఈవెంట్. నేను చెప్తా దాని అర్థం ఏ అంటే ఏందని. అదే ఇక్కడ నేను చెప్పానా, ఇక్కడ ఏ కంపెనీ, బి కంపెనీ, సి కంపెనీ సప్లై చేసిన కంప్యూటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దాంట్లో నుంచి ఏం చేస్తున్నాడు, ఒకటి తీస్తాడు. అదే వాడు ఏం చేస్తాడు, ర్యాండమ్గా ఒకటి కంప్యూటర్ను సెలెక్ట్ చేస్తాడనమాట. అదే ఏ అంటే ఇక్కడ ఏ అంటే ఒక ఐటమ్ను బయటకు తీస్తాడు, ర్యాండమ్గా పిక్ చేస్తాడు. దట్ ఈజ్ ఏ. ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ వీటిని అన్నిటి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ విత్ E1, E2, E3 అండ్ సో ఆన్ En.
సచ్ దట్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ నీకు నాట్ జీరో. మనం ఒక ఐటమ్ని సెలెక్ట్ చేస్తాం కదా, దాని ప్రాబిలిటీ వాల్యూ నీకు జీరో ఉండదు అనమాట. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే బై రివర్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ రివర్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే డివైడెడ్ బై కింద మనకు టోటల్ ప్రాబబిలిటీ. యాక్చువల్లీ ఇది టోటల్ ప్రాబబిలిటీ, గుర్తుపెట్టుకోండి. టోటల్ ప్రాబబిలిటీ అంటే మనకు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ బై ఏ. అంటే ఇది టోటల్ ప్రాబబిలిటీ. బాగా గుర్తుపెట్టుకోండి మీరు, టోటల్ ప్రాబబిలిటీది. ఓకేనా? ఇది బేయిస్ థియరం యొక్క స్టేట్మెంట్. ఓకే, దాంట్లోకి ప్రూఫ్లోకి వెళ్తున్నా చూడండి. ఇక్కడ నేను ప్రూఫ్లోకి వెళ్ళేటప్పుడు మీరు కాస్త బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఏబీసీ అనే కంపెనీలు ఏం చేస్తున్నాయి, కంప్యూటర్స్ను సప్లై చేస్తున్నాయి అంటున్నామా. A1 అట్లా E1 E2 E3 ఇవన్నీ ఈవెంట్స్. EN-1 అండ్ EN. ఇక్కడ ఏ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఇక్కడ ఇది అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పినానా. ఇక్కడ ఏ కంపెనీ కంప్యూటర్స్ని సప్లై చేస్తుంది, బి కంప్యూటర్ సి కంపెనీ కూడా చేస్తుంది. బట్ 3 కంపెనీలు కూడా డిఫెక్టివ్ ఐటమ్స్ సప్లై చేస్తున్నాయి కదా. దాంట్లో నుంచి ఏం చేస్తున్నాడు, ఒక ఐటమ్ డ్రా చేసినాడు. ఆ ఐటమ్ వచ్చి డిఫెక్టివ్ అని తెలియదు. డిఫెక్టివ్ అనేది ఏ కంపెనీకి లింక్ నుంచి పాసిబిలిటీ ఉండొచ్చు, బి కంపెనీ నుంచి కూడా పాసిబిలిటీ ఉండొచ్చు, సి కంపెనీ నుంచి కూడా పాసిబిలిటీ ఉండొచ్చు కదా. డిఫెక్టివ్ ఐటము అది ఏ నుంచి అయినా పాసిబిలిటీ ఉండొచ్చు, బి నుంచి అయినా పాసిబిలిటీ ఉండొచ్చు, సి కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ డిఫెక్టివ్ ఐటమ్ అన్నిటికీ కనెక్టివిటీ అయి ఉంటుంది కదా. అదే దాని అర్థం ఇక్కడ. ఈ ఏ అంటే అన్నిటికీ, ఇది అన్నిటి నుంచి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఓకే ఇక్కడ ఓకే ఈ విధంగా మనము గమనిస్తున్నాం అన్నమాట. ఇది యాక్చువల్గా మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ ఎస్ అంటే అర్థం ఏమిటి, ఇక్కడ శాంపుల్ స్పేస్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ E1 E2 E3 అండ్ సో ఆన్ EN ఆర్ N మ్యూచువలీ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. తర్వాత ఇప్పుడు ఎస్ అంటే మనము ఏం రాసుకోవచ్చు చూడండి. I ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈఐగా మనం రాసుకోవచ్చు. ఎస్ అంటే శాంపుల్ స్పేస్ కదా, ఇది మొత్తం వీటి యొక్క టోటల్ కదా. మరి ఏ ఇక్కడ E1ను ఏకి అబ్జర్వ్ చేయండి. ఈ రెండు డిజాయింట్స్ అనమాట. ఈ రెండు ఇక్కడ E1 A E2 A E3 A అట్లా. కాబట్టి ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా మనము గమనించుకుందాం. దిస్ ఈజ్ 1. అలాగే మనం ఇక్కడ గమనిస్తే ఏ ఇంటర్సెక్షన్ E1 అలాగే ఏ ఇంటర్సెక్షన్ E2 అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ EI అని రాసుకోండి. ఈఐ లేదా ఎన్ఆర్ అండ్ ఏం నష్టమే. ఇక్కడ ఐఏ పెట్టాం కదా మనం, ఈఐ అని రాయండి ఇక్కడ. ఓకే, ఎన్ఏ ఉన్నాయిలేండి, ఏం కాదు కరెక్ట్. ఎన్ఏ ఉన్నాయి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ అట్లా ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్. ఇవన్నీ ఏంటివి, ఎంటీ, అవన్నీ డిజాయింట్స్ అన్నమాట. అప్పుడు వాటి యొక్క ప్రాబబిలిటీస్ కూడా ఏమైపోతాయి, నీకు అన్ని జీరోలు వచ్చేస్తాయి. అదే కదా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏమిటంటే ఎస్ ఇవన్నీ చూడు ఇక్కడ ఇట్లా ఇంటర్సెక్షన్ అన్నీ నీకు పై అవుతుంది. అంటే వాటి ప్రాబబిలిటీస్ కూడా నీకు ఏమైపోతాయి, జీరోలో అయిపోతాయి కదా.
అప్పుడు నీకు E1 యూనియన్ E2 యూనియన్ E3 టోటల్ ప్రాబిలిటీ కూడా నీకు 1 అని వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది సెట్ థియరీలో వీటిని పార్టీషన్ సెట్స్ అని పిలుస్తాం. దీన్ని సెట్ థియరీలో పార్టీషన్ సెట్స్ అంటాం. పార్టీషన్ సెట్స్ అంటే అర్థం ఏమిటంటే వాటి టోటల్ యూనివర్సల్ సెట్కి ఈక్వల్ అవుతుంది, వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్కి ఈక్వల్ అవుతుంది. ఇవే పార్టీషన్ సెట్స్ అంటాం. పార్టీషియన్ సెట్స్ అంటాము, గుర్తుపెట్టుకోండి. సెట్ థియరీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. పార్టీషన్ సెట్స్ అంటాం వాటిని. ఎవరిని? వీటిని అన్నిటిని. పార్టీషన్ సెట్స్ అంటే చూడు ఇక్కడ పార్టీషన్ సెట్స్ అంటే ఏమిటి? చూడు ఇక్కడ ఏ రెండు సెట్లు I0 j E1 ఇంటర్సెక్షన్ E2, E2 ఇంటర్సెక్షన్ E3, E3 ఇంటర్సెక్షన్ E4 అట్లా వాట్ ఎవర్ మేబీ. I వాల్యూ J వాల్యూ రెండు డిఫరెంట్ తీసుకో. వాటి ఆల్వేస్ వాటి ఇంటర్సెక్షన్ ఎంత ఉంటుందంటే ఎంటీ అట్లా. ఎందుకంటే ఈ రెండు చూడు, ఇది సంబంధం ఒకదానికొకటి సంబంధం లేదు. చూడు ఇక్కడ అన్ని డిజాయింట్ సెట్స్ అనమాట. వీటినే మనము పార్టీషన్ సెట్స్ అంటాము. అప్పుడు S టోటల్ అనమాట. I 1 to n EI. ఇది ఎందుకు చెప్తున్నానంటే సెట్ థియరీ నుంచి వస్తుంది ఈ థియరము. పార్టీషన్ సెట్స్ అని ఉంటాయి, వీటిని మనము పార్టీషన్ సెట్స్ పిలుస్తాం. పార్టీషన్ సెట్స్ అంటే చూడండి ఇక్కడ టోటల్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్. ప్రతి ఏ టూ సెట్స్ మధ్య నువ్వు ఇంటర్సెక్షన్ చేసినా నీకు డిజాయింట్స్ వస్తాయి. అలా వస్తే ఆ సెట్స్ని మనము పార్టీషన్ సెట్స్ అంటాము. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇవి పార్టీషన్ సెట్స్ యొక్క అప్లికేషన్ ఇది. ఓకేనా? రైట్. తర్వాత సో ఇప్పుడు ఓకే అంటే మనం ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్ గీసి ఈ వెన్ డయాగ్రామ్ యొక్క సమాచారం అంతా మనము తయారు చేసుకున్నాం. ఇట్లా కూడా నేను చెప్తాను. ఇక్కడ EI ఇంటర్సెక్షన్ EJ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, I0 j, I ఈజ్ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ n, J ఈజ్ ఈక్వల్ టు కూడా నీకు 1 2 3 అప్ టు n. ఇక్కడ I వాల్యూ J వాల్యూ రెండు డిఫరెంట్గా తీసుకోవాలి. అప్పుడు కాబట్టి వాటి టోటల్ శాంపుల్ స్పేస్కు ఈక్వల్, వాటి ఇంటర్సెక్షన్ ఎంటీకి ఈక్వల్గా ఉంటుంది. అలా ఉంటే ఆ సెట్స్ని మనం ఏమంటాము? పార్టీషన్ సెట్స్ అంటాము. ఓకే, చూద్దాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంది? ప్రాబబిలిటీ ఆఫ్ EK/A అనేది మనం ఇది ప్రూఫ్ చేయాలన్నమాట. ఇదే కదా బేయిస్ థియరం, ఇది ప్రూఫ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇది లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ తీసుకుంటున్నాను, మీరు బాగా వినండి. బై ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ, బై ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ, బై ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. సో కండిషనల్ ప్రాబబిలిటీ మనకు ఏం చెప్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ EK/A కదా. సో ఇది ఏం చెప్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ EK ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ బాగా గమనించుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ A/EK. సారీ, కండిషనల్ ప్రాబబిలిటీ అది కాదు కదా. కండిషనల్ ప్రాబబిలిటీ బై ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. చూడండి ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ A/B, అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై ప్రాబబిలిటీ ఆఫ్ B కదా. ఇదే కదా కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ. సో అప్పుడు దాని ప్రకారం చూడండి, ఇది A/B అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ EK ఇంటర్సెక్షన్ A బై ప్రాబబిలిటీ ఆఫ్ A. సో దీని నెంబర్ ఎంత? ఇక్కడ 1 అయిపోయింది. దీని నెంబర్ ఎంత అవుతుందంటే మనకు 2 అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇదేమిటంటే ఇక్కడ ఇది ఇంటర్సెక్షన్ ఉంది కదా. ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు దీన్ని మన టార్గెట్ మీరు గుర్తుపెట్టుకోండి. మన లక్ష్యం ఏమిటి? ప్రాబబిలిటీ ఆఫ్, చూడు ఇక్కడ మన లక్ష్యము, మన టార్గెట్ ప్రాబబిలిటీ ఆఫ్ EK/A ఇది ప్రూఫ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ EK/Aని కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం ఇలా రాశాము. నీకు ఇంకా ఇది తయారు కాలేదు, ఇది తయారు కావాలా మనకు.
ఇంకా ఇది తయారు కాలేదు చూడు ఇక్కడ, ఇది రావాలా, ఇది రాలేదు. వెంటనే నీకు థాట్ రావాలి. ఏం రావాలా థాట్? ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉందా? ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ మల్టిప్లికేషన్ థియరంను వాడుకోవాలి కదా. చూడండి వెంటనే అది ప్రోడక్ట్ లేక మారిపోవాలి. చూడండి ఇక్కడ ఇది ప్రోడక్ట్ లేక మారాలంటే మల్టిప్లికేషన్ థియరమే కదా. చూడండి బై మల్టిప్లికేషన్ థియరం, సో లేదా మల్టిప్లికేషన్ కండిషన్ అని కూడా పిలుస్తారు. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏని మనం ఏం రాసుకోవచ్చు అంటే మల్టిప్లికేషన్ థియరం ప్రకారము ప్రాబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ ఓకే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే రివర్స్ అయిపోతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే, దిస్ ఈజ్ 3 ఫ్రమ్ 2 and 3. అప్పుడు ఫ్రమ్ 2 and 3 మనకి ఏమైతుంది చూడండి. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈకే బై ఏ ఈజ్ ఈక్వల్ టు దీని ప్లేస్లో ఇక్కడ చూడు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడు. ఇక్కడ దీని ప్లేస్లో ప్రాబిలిటీ ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ ప్లేస్లో ఇది రాసుకుందా. ప్రాబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ 4. ఇంకా ఇది అయిపోయింది అంటే మనకు న్యూమరేటర్ ప్రూఫ్ అయిపోయింది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ రావాలా అంటే నేను ఓకే దీని ద్వారా ఇది కండిషనల్ ప్రాబిలిటీని ఉపయోగించిన ఈక్వేషన్ 2 వచ్చింది. మళ్ళీ అక్కడ మల్టిప్లికేషన్ థియరంలో ఉపయోగించిన అప్పుడు నాకు న్యూమరేటర్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు టార్గెట్ ఏంది? డినామినేటర్ టార్గెట్. ఇది రావాలా. ఇది రావాలంటే మనం ఏం చేయాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏ అనేది ఇది డ్రాన్ ఐటెం కదా, ఇట్ ఈజ్ ఇంటర్సెక్టెడ్ టు ఆల్ ఈవెంట్స్ కదా. కాబట్టి ఇక్కడ మీరు కాస్త బాగా గమనించుకోండి. ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నానంటే ఎస్ ఇంటర్సెక్షన్ ఏ అని కూడా మనం రాసుకోవచ్చు కదా. ఎస్ అంటే యూనివర్సల్ సెట్, ఏ అంటే మనం ఇది కూడా ఒక ఐటమ్ అనమాట. అప్పుడు ఇది స్మాల్ సెట్, ఇది బిగ్గర్ సెట్. అట్లా ఇంటర్సెక్షన్ చేసినప్పుడు అగైన్ యూ గెట్ స్మాలర్ సెట్ కదా అట్లా. సో తిరిగి మళ్ళీ మనం ఏం చేద్దాం చూడప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఏ అవుతుందా. ఫ్రమ్ వన్ చూడండి ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఇక్కడ ఎస్ దగ్గర మనం ఏం రాసుకుందామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈఐ అని ఉంటుంది చూడు. ఇక్కడ ఫ్రమ్ 1 ఎస్ అంటే ఇక్కడ ఉందా, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈఐ అని ఉందా. అట్లా పక్కన ఇంటర్సెక్షన్ ఏ. ఓకే దీన్ని ఇలా తీసుకొని రావచ్చు, ఏం తప్పులేదు. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటర్సెక్షన్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే. అలాగే ఇక్కడ మళ్ళీ నేను ఏం రాసుకుంటా చూడు. ఇక్కడ నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా. అగైన్ యూజ్ మల్టిప్లికేషన్ థియరం. అట్లా ప్రాబిలిటీ ఆఫ్ ఏ నీకు అక్కడ ప్రూఫ్లో నీకు ఏమి రిక్వైర్మెంటో నీకు మైండ్లో ఉంటే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది థాట్. అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ నేను మల్టిప్లికేషన్ థియరం వాడుకుంటున్నా. సో మల్టిప్లికేషన్ థియరం ఏం చెప్తుందో చూడప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. అదే కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ ఈజ్ 5. పుట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇన్ 4. పుట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇన్ 4. ప్రాబిలిటీ ఆఫ్ ఏని 4లో మనము సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుందో చూడండి. అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే బై ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే రివర్స్ డివైడెడ్ బై
టోటల్ ప్రాబబిలిటీ. అప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాం, మీరు కాస్త బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ E1 E2 E3 En ఇవన్నీ ఏమిటంటే ఒకదానికొకటి సంబంధం లేదు, మొత్తం n. ఇక్కడ n ఇవన్నీ ఏంటివంటే మ్యూచువల్లీ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అన్నమాట. అంటే ఇవి సెట్ థియరీ ప్రకారం వీటిని ఏమని పిలుస్తారంటే పార్టీషన్ సెట్స్ అని పిలుస్తాం వీటిని. పార్టీషన్ సెట్స్ అంటే అర్థం ఏమిటంటే చూడు, ఇవన్నీ కలిపితే అవి యూనివర్సల్ సెట్కి ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ఏ సెట్కు దేనికి ఒకదానికోటి సంబంధం లేదు. ఇక్కడ E1 సపరేట్, E2 సపరేట్, E3 సపరేట్. కాబట్టి ఏ రెండు సెట్స్ మధ్య ఇంటర్సెక్షన్ చేసినా ఇక్కడ I నాట్ ఈక్వల్స్ టు J, అక్కడ I వాల్యూ 1 to n, J వాల్యూ 1 to 1. అంటే E1 ఇంటర్సెక్షన్ E2, I వాల్యూ J వాల్యూ రెండు డిఫరెంట్గా తీసుకోవాలి నువ్వు. అట్లా ఏ రెండింటి మధ్య నువ్వు ఇంటర్సెక్షన్ చేసినా అది ఎంటీ అయిపోతుంది. కాబట్టి టోటల్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్, ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్కి ఈక్వల్గా ఉంటే వాటిని మనము ఏమంటాము? పార్టీషన్ సెట్స్ అంటాము. ఇక్కడ ఏమని పిలుస్తాం? ప్రాబబిలిటీలో వాటిని మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్గా పిలవడం జరుగుతుంది. ఇది సెట్ థియరీకి ప్రాబబిలిటీకి మధ్య రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు నేను బై ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారము అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే బై ఏని ఏం రాసుకుంటానంటే ఇదే కదా కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బిని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి కదా. సో బై ఇక్కడ చూడు, ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఏ ఇది బి బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఇప్పుడు మన టార్గెట్ ఏంది? మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉందా, వెంటనే అది ప్రోడక్ట్ లేక మారాలి. ప్రోడక్ట్ లేక మారాలంటే మనం ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ థియరమ్ వాడుకుందామా? అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏం? ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినాను. ఇది 3, అప్పుడు 2 and 3 ప్రకారం ఇలా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి? మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఏ అంటే ఏమిటి? ఎస్ ఇంటర్సెక్షన్ ఏ కదా. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్, ఇక్కడ బోత్ సైడ్ ప్రాబబిలిటీ అప్లై చేస్తున్నా. అప్పుడు ఎస్ అంటే ఏంది? యూనియన్ ఆఫ్ ఈఐ కదా. తర్వాత దీన్ని సమ్మేషన్ బయటకు తీసి ఇలా రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు మళ్ళీ ఇంటర్సెక్షన్ ఉంది. వెంటనే మళ్ళీ అగైన్ ఐ యూజ్డ్ మల్టిప్లికేషన్ థియరమ్ మళ్ళీ నేను యూజ్ చేసినాను. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ బై ఈఐ. దిస్ ఈజ్ 5. కాబట్టి ఈ పి ఆఫ్ ఏని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు రిక్వైర్మెంట్ వచ్చేసింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇది వండర్ఫుల్ థియరం చూడండి. ఇక్కడ దీని మీద ప్రాబబిలిటీ అడిషన్ థియరం మీద, బేయిస్ థియరం మీద నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఈ రెండు బాగా చదువుకోండి. గ్యారెంటీగా ఏదో ఒకటి అడుగుతాడు. స్టేట్మెంటు మీకు మార్కులు వస్తాయి. ఇట్లా బాగా గ్రాఫ్లు ఇట్లా వెన్ డయాగ్రామ్స్ ద్వారా చూపించండి, దానికి వివరణ ఇవ్వండి, బాగా ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ ఈ పార్టీషన్ సెట్స్ అని కూడా పక్కన రాసి పెట్టుకో. నువ్వేం ఎగ్జామ్లో రాయనవసరం లేదు. ఈ పార్టీషన్ సెట్స్ అంటామని అదంతా నీకు సంబంధం లేదు. కానీ నాలెడ్జ్, సెట్ థియరీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదంతా. సెట్ ఎక్కడ ఏ సెట్స్, ఇక్కడ ఈ బేయిస్ థియరం అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే పార్టీషన్ సెట్స్ దగ్గర క్రియేట్ అవుతుంది. అండర్స్టాండ్ పిల్లలు? అట్లా ఓకే. అన్నీ నీకు డీటెయిల్డ్గా చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి మల్టిప్లికేషన్ థియరము కండిషనల్ ప్రాబబిలిటీని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తామంతే. ఇక్కడ మొత్తం అంతా చాలా సింపుల్ థియరం ఇది, చాలా సింపుల్ థియరం. ఓకేనా? రైట్.